నువ్వు ఎంత పాపిష్టివాడివైనా పాపిష్టి దానివైనా నువ్వు గనుక ఆయనకు దొరికావు అని అంటే ఆయన నిన్ను శిక్షించడు. మరేం చేస్తాడు? క్షమించేస్తాడు. ఎందుకు శిక్షించడు అని అంటే కారణం చెప్పమంటారా? ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం పాపము చేస్తున్న మనిషిని తనకు రాబోతున్న శిక్ష నుండి విడిపించాలి, తనకు రాబోతున్న శిక్ష నుండి తప్పించాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఫలితంగా మనిషి చేసిన ప్రతి తప్పును బట్టి మనిషికి రావాల్సిన ప్రతి శిక్షను తాను భరించడానికి తీర్మానం తీసుకున్నాడు. అమ్మా, నేను శిక్షించను తల్లి, క్షమించేస్తున్నా అన్నాడు. కారణం తెలుసా? ఆ శిక్ష నా మీదే వేసుకుంటున్నా. ఎవరి మీద? నా మీదే వేసుకుంటున్నా. ఆ రోజు యేసుక్రీస్తు ఆమెకు రావాల్సిన మరణ శిక్షను తప్పించిన కారణం ఏమిటంటే ఆ స్థానంలో తాను మరణించబోతున్నాడు కాబట్టి. సహోదరి సహోదరులు, అలా మరణించడానికే, మరణ శిక్షను భరించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.